ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు సుధీర్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. కొన్ని మనం అంటే తెలిసి చేస్తాము, కొన్ని తెలియక చేస్తాము. ఏదో రకంగా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాము, తెలుసో తెలియకో. అలాంటివి కూడా మనకు అంటే జన్మ జన్మలకు వెంటాడే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు జన్మజన్మలకు అనుకోండి, ఇప్పుడైతే కలికాలం కదా, ఇప్పుడంతా ఆన్ ద స్పాటే. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పింది. మందికి మంచి చేస్తే పుణ్యం, ఇబ్బంది కలిగిస్తే పాపం. సింపుల్. కాబట్టి మనం సాధ్యమైతే ఎవరికి నొప్పించకుండా పక్కకు ఉండడం, ఏమన్నా మంచి చేయగలుగుతామంటే మనం వెళ్ళిపోయి మంచిలో పాల్గొనడం చేయటం. సో ఇవి మనం బ్యాలెన్స్ చేసుకుంటే అంతే కదా. ఇప్పుడు ఎవరినో మనం మాటల ద్వారా నొప్పిస్తే వాళ్ళ మనసు గాయపడుతుంది, చేతి ద్వారా ఎవరైనా కొడితే వాళ్ళు శారీరకంగా ఫిజికల్గా ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ మనకు ఒకటి శరీరానికి సంబంధించింది, ఒకటి మనసుకు సంబంధించింది. ఇవి రెండు బ్యాలెన్స్గా ఉంటే మనకు అన్ని కర్మలు బాగుంటాయి. అందుకే ఒకటే ఉంది, ఒక డేంజరస్ వస్తువు ఒకటి ఉంది మనకు ప్రపంచంలో, నాలుక. దానికి ఇవ్వకుండదు. మీరు మంచిగా మాట్లాడితే మిత్రులను తయారు చేస్తుంది, మంచి ఆహారం తింటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో అన్నిటికీ ప్రధాన కారణం నాలుకే అంటారు. అది నిజమే, అంతే కదా. అవునా కదా? అవునవును. దాని ఒక్కదాన్ని జాగ్రత్త పెట్టుకుంటే అన్ని బాగుంటాయి. అవును. అందుకే కొన్నిసార్లు మౌనంగా ఉండడం చాలా ఉత్తమం అంటారు. ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండడం అలంకారం అంటారు. మౌనం భూషణం అపండితానాం అని చెప్తుంది శాస్త్రం. ఏమీ తెలియనప్పుడు, మంచి సభలో ఉన్నప్పుడు నీకేం తెలియదు, అప్పుడు నువ్వేం చేయాలి? మౌనంగా ఉండాలి. అది మనకే మంచిది, అంతే కదా. ఇక్కడ తెలియని విషయాన్ని మనం చర్చకు పోయి తెలియక అభాస్పాలు కావడం తప్పితే ఇంకేముండదు. ఇంకొక చిన్న డౌట్ అండి, చాలా మంది అంటుంటారు మనకు ఒక పర్సన్ కి మధ్య ఏదైనా రుణం గనక ఉండిపోతే ఖచ్చితంగా మరొక జన్మలో ఆ పర్సన్ మనతో ఏదో ఒక రిలేషన్ ద్వారా కలుస్తారు మళ్ళీ అని చెప్పి అంటుంటారు. అది నిజమే అంటారా? కొన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు మనకు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఈ నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, గుళ్ళు గోపురాలు, ఆలయాలు, పశువులు, భార్య, పిల్లలు అందరూ కూడా ఎక్కడో చోట మనం ఒక లింక్ తెగిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి లింక్ కలిసింది అనుకోవచ్చు. అట్లా చాలా మంది పిల్లలు మీరు చూస్తే గత జన్మ చెప్పే వాళ్ళు ఉన్నారు. సో అదంతా భగవంతుడి యొక్క లీల. సనాతన ధర్మ సిద్ధాంతమే పునర్జన్మ కదా. పునర్జన్మ లేకుండా ఉండడానికే ఇన్ని కర్మలు. జన్మరాహిత్యము, నాకు ఇంకో జన్మ వద్దు అని చెప్పడానికే ఇన్ని పూజలు, పునస్కారాలు, తపస్సులు, దేవాలయ దర్శనాలు. అంటే మళ్ళీ మనం జన్మ తీసుకుంటున్నామంటే మన కర్మ అనుభవించాలి అని. అందుకే ఎలాంటి కర్మ లేదు, అంత పుణ్యకర్మే ఉంది, మొత్తం పాపం క్షయం అయిపోయింది అన్నప్పుడు మనం ఇంకా మనకి మళ్ళీ జన్మ లేదు. మరి అనుభవించడానికే మరొక జన్మ తీసుకుంటున్నాము అన్నప్పుడు కొంతమంది తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు చనిపోతుంటారు. మరి అలాంటి వాళ్ళకు అంతే ఆయుష్, వాళ్ళకు కొన్ని నిమిషాలే. వాళ్ళ కారణం ఏదో ఎక్కడో వాళ్ళకు ఆ బాకీ మిగిలిపోయి ఉంటుంది. అందుకని చెప్పి మనకు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని ఉంది. మా కృతాలం గురుగారు చెప్తారు, మనుషులందరూ దేవతా స్వరూపాలున్నాయ్యా, కానీ వాళ్ళ పుణ్యకర్మ ఎప్పుడైతే జీరో అయిపోయిందో మళ్ళీ భూలోకానికి వస్తారు. వచ్చి ఇక్కడ వాళ్ళు చేసే మంచి కర్మల చేత పుణ్యాన్ని, చెడు కర్మల చేత పాపాన్ని సంపాదించుకొని ఏది గ్రేటరో ఎక్కువ దాని ప్రకారంగా వాళ్ళకి జన్మలు నిర్ణయించబడతాయి. అందులో భాగంగానే ఇవన్నీ ఇప్పుడు జనన మరణాలు కానివ్వండి, గర్భస్థ శిశువులు చనిపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రారంభ కర్మ ఫలమే అనుకోవచ్చు. మన కర్మలు మొత్తం అక్కడితో క్లోజ్ అయిపోయి మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉండాలి అని అంటే ఆప్షన్ మోక్షం పొందడమే అంటారా? మోక్షానికి ఇదంతా ప్రయత్నం. మరి మోక్షం పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? మోక్షం పొందాలంటే సన్యాసం తీసుకోవాలి. ఎవరైనా సరే సన్యాసం తీసుకోవచ్చు. ఎందుకు సన్యాసం తీసుకోవాలంటే సర్వసంగ పరిత్యాగము అంటే వాళ్ళు ఇంకా భార్య, పిల్లలు, సంసారము, ఇవన్నీ ఎలాంటి భవబంధాలు వాళ్ళకు ఉండవు. ఎవ్వరు తల్లి కూడా వాళ్ళు ఆజ్ఞ తీసుకొని ఆ సన్యాసం తీసుకొని అన్ని మొత్తం తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోతారు. సత్ న్యసహ, మంచి యందు వారు ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళకు ఓంకారమే ప్రణవము. సన్యాస యోగాతు యతయ శుద్ధసత్వాహ భవంతి అని చెప్తుంది వేదం. సన్యాసం అనే యోగం వల్ల యతులు శుద్ధమైనటువంటి సాత్విక గుణాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడైతే గాల్లో ఎగరాలంటే ఎలా ఉండాలి? తేలిగ్గా ఉండాలి. సాత్వికం అంటే లైట్గా ఉండటం. ఎప్పుడు వాళ్ళు భక్తి అనేటువంటి గాల్లో తేలుతుంటారు కాబట్టి, భగవంతుడి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకు వేరే ఎట్లాంటి బహుబంధాలు, భార్య, పిల్లలు, సంసారము, అప్పులు ఏమీ ఉండవు. ఓన్లీ ఓంకారం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి దాన్ని పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు భగవంతులు నిలబడి ఉంటారు. ఇప్పుడు కలికాలంలో మోక్షానికి సోపాన మార్గము సన్యాసం, లేదా 2 మార్గాలు ఉన్నాయి. అంత్యకాలంలో కాశీలో వెళ్ళి కాలం చేయటం, లేదా అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకోవటం. కాశ్యాంతే మరణాన్ముక్తి అని ఉంది. కాశీలో ఎవరు చనిపోయినా మోక్షం అని చెప్పారు. కాశీలో ఎవరు వెళ్ళి కాలం చేసినా వాళ్ళకి మోక్షమే, వాళ్ళకి ఇంకా జన్మ లేదు. మళ్ళీ కాశీలో చనిపోయిన వారి చెవు ఏదో పైకి ఎత్తినట్టుగా వారికి పరమేశ్వరుడు వచ్చి రామంత్రం చెప్తారని చెప్పి మనం వింటూ ఉంటాం ప్రవచనాలలో. నిజంగానే ఉంటుందండి అలా?
చెవు ఋషుల చేత మహానుభావుల చేత చెప్పడం విషయం ఏంటంటే అక్కడ పరమేశ్వరుడే సాక్షాత్ రామనామం అని చెప్తారు వారి చెవులో. అది తారక మంత్రము, అంటే తరింపజేయనటువంటిది, అన్నిటిని దాటవేయనటువంటిది అనే మంత్రము. అది చెప్పడం వలన మా మనుషులకు పునర్జన్మ లేదు. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు.